2014లో భారతదేశానికి మోడీ ఒక ఆశాకిరణం. అప్పటి వరకు స్కామ్ల ప్రభుత్వంగా ముద్రపడిన కాంగ్రెస్పై ఒక్కసారిగా వ్యతిరేకత. ఆ వ్యతిరేకతలోంచి దూసుకొచ్చాడు మోడీ. ఆ మేనియాలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఓటర్లు బీజేపీ క్లియర్ మెజార్టీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో మోడీ పాలనపై ప్రశంసలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. మంచి జరగాలంటే కఠిన నిర్ణయాలే తీసుకోవాలన్న చాణక్య నీతితో ముందుకెళ్లారు మోడీ. ఆ దారిలోనే దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేని సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయి. అయితే ఈ 5 ఏళ్ల మోడీ పాలనలో ఆ డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు దేశానికి మేలు చేశాయా? మోడీ పథకాలు ప్రజలకు చేరాయా? ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు చూద్దాం. నరేంద్ర మోడీ 2014లో ఈ పేరు ఒక బ్రాండ్. దేశమంతా మారుమ్రోగిపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కామ్ పేరు వినిపించేది. అలాంటి పాలనను చూసి చూసి విసిగిపోయిన ప్రజలకు మోడీలో ఒక కొత్త నాయకుడు కనిపించాడు. అందుకే ఆనాడు మోడీ ఒక ప్రభంజనం. ఉవ్వెత్తుని ఎగిసిన రాజకీయ చైతన్యం ధాటికి కాంగ్రెస్ గల్లంతైంది. బీజేపీకి ఫుల్ మెజార్టీతో మంత్రదండం అందింది. మరి ఈ 5 ఏళ్లలో మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి మేలు చేశాయా? ముఖ్యంగా దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలను మోడీ చేసి చూపించారు. వాటి ఫలితాలు దేశంపై ఎలాంటి ప్రభావం చూపించాయి చూద్దాం. పచ్చ మీడియా మోడీపై ఎన్ని రకాల వ్యతిరేక ప్యాకేజీలు చేస్తే చేయని, ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తే చేయని, మోడీ చేయాల్సింది చేశారు. 68 ఏళ్ల గణతంత్ర భారతంలో ఏ ప్రధాని చేయని సాహసాలు చేశారు. ప్రతి పాలనలో అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. మోడీ పాలనలోనూ ఉన్నాయి. కానీ ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశం దిశను నిస్సందేహంగా కొత్త మార్గంలోకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు దొరికింది దోచై ఇదే దేశమంతా పాలన. ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దిగజారిపోయిన సంవత్సరాలవి. ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదు. ఉద్యోగాల కల్పన లేదు. రోజుకో స్కామ్ తో దేశం దివాళా తీసే పరిస్థితికి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజల్లో కాంగ్రెస్ పై వచ్చిన వ్యతిరేకతే మోడీని హీరోని చేసింది. దేశానికి ఆయన కావాలి అని ప్రజలు అనుకున్నారు, ప్రధానిని చేశారు. మరి ఈ 5 ఏళ్లు మోడీ పాలన దేశాన్ని ఎటు తీసుకెళ్లింది? దేశాభివృద్ధికి మోడీ నిర్ణయాలు ఎలా పనిచేశాయి? ఈ చర్చల్లో కొన్ని మీడియా సంస్థలు మోడీపై విమర్శలకే పరిమితమయ్యాయి. కానీ వాస్తవాలు గ్రహించాలి. ఈ 5 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగంతో పాటు ప్రజలకు సంబంధించిన సాహసోపేత నిర్ణయాలు మంచి ఫలితాలనిచ్చాయి. మోదీ గెలిచిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు మీడియా మోడీ జపమే చేసింది. అప్పుడు మోడీ నిర్ణయాలను ఆహా ఓహో అన్న ఆ మీడియానే తర్వాత ప్లేటు ఫిరాయించి విమర్శించడం మొదలుపెట్టింది. మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో మొదటిది పెద్ద నోట్ల రద్దు. డినామిటైజేషన్ నిర్ణయం ప్రపంచానికే పెద్ద షాక్. రాత్రికి రాత్రి 500-1000 రూపాయల రద్దు నల్ల కుబేర్లను వణికించింది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు కొన్ని నెలల పాటు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ ఆ నిర్ణయమే జరగకపోతే అన్నాళ్లు బోరవిరుచుకు తిరిగిన అవినీతి పరులు పుట్టల్లో నుంచి బయటకొచ్చేవారు కాదు. పెద్ద నోట్ల రద్దుని యువత ఆహ్వానించింది. మోడీ నిర్ణయానికి ప్రజలు మద్దతు పలికారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మోడీని హీరోలా చూశారు. పెద్ద నోట్ల రద్దుని ఆనాడు ఇందిరా గవర్నమెంట్ కూడా చేయాలనుకుంది. కానీ ఐరన్ ఉమెన్ అని పేరున్నా కూడా ఆమె చేయలేకపోయింది. కానీ మోడీ నిర్ణయం తీసుకుని అమలు కూడా చేయగలిగారు. ఆ నిర్ణయంపై ప్రజలు అనుకూలంగా స్పందించారు, ప్రతికూలంగా కూడా స్పందించారు. కానీ మోడీ వెనక్కు తగ్గలేదు. అలాంటి నిర్ణయాలు తీసుకునే స్ట్రాంగ్ లీడర్షిప్ మోడీ సొంతమని చెప్పక తప్పదు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత 15 లక్షల కోట్లున్న ధనంలో 99% బ్యాంకులకొచ్చింది. కానీ వాటిలోనూ అవినీతి సొమ్ము ఉందన్నది సత్యం. అలా జమైన సొమ్ములో ఇప్పటికీ లెక్కలు చూపించని వేల కోట్ల ధనం ఉంది. డిమానిటైజేషన్ తర్వాత ఈడీ ప్రతి అకౌంట్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇంతకు ముందులా విచ్చలవిడి మనీ ఫ్లో లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు పెరిగాయి. లిక్విడ్ క్యాష్ వాడడం చాలా వరకు తగ్గింది. అంతకుముందు 10% ఉన్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు 30% పెరిగాయి. 2016లో ఏటా నిఫ్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వాల్యూ 9,88,000 కోట్లు. 9,88,000 కోట్లు ఉంటే డిమానిటైజేషన్ ప్రభావం వల్ల 2018 చివరికి నిఫ్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వాల్యూ 1,80,15,000 కోట్ల ట్రాన్సాక్షన్లు అయ్యాయని ఆర్బీఐ వివరించింది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో ఓ విప్లవమే వచ్చింది. లిక్విడ్ మనీ ఫ్లో ఓ రేంజ్ లో తగ్గింది. మొబైల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు 2015కి కేవలం 2,700 కోట్లు. 2018 నాటికి మొబైల్ ట్రాన్సాక్షన్లు ఏకంగా 1,86,200 కోట్లకు పెరిగింది. ఇప్పుడు మాట్లాడితే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం అంటున్నామే, దానికి పునాది ఆనాడు మోడీ వేసిన డిమానిటైజేషన్. ఓవరాల్ గా డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ లావాదేవీలు 440% పెరిగాయి. ఒకప్పుడు లావాదేవీల కోసం బ్యాంకులకు తిరిగేవారు. ఇప్పుడు మొబైల్ చేతిలో ఉంటే చాలు, సగం బ్యాంకు చేతిలో ఉన్నట్టే. ఇదంతా డిమానిటైజేషన్ తర్వాత దేశంలో వచ్చిన విప్లవాత్మక మార్పు. డిమానిటైజేషన్ తర్వాత అన్ని ట్రాన్సాక్షన్లపై నిఘా నేత్రం వేయడం సాధ్యమైంది. ముఖ్యంగా అక్రమ లావాదేవీలు ఇప్పుడు అంత ఈజీ కాదు. పైగా అంతవరకు బ్యాంకుల పరిధిలోకి రాకుండా ఉండిపోయిన 5.4 లక్షల కోట్ల రూపాయల మనీ డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లోకి వచ్చింది. ఈ మొత్తం జీడీపీలో 3.6%. ఇప్పుడు ఆ మనీ మొత్తం లిక్విడ్ ఫ్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా పెద్ద పరిణామం. అంతవరకు ఇనపెట్టులో మూలిగిన డబ్బు బయటకొచ్చింది. ఎందుకొచ్చిన గొడవని నల్ల కుబేరులు వారి నల్లధనాన్ని బిజినెస్లలో పెట్టుబడులుగా మార్చారు. కొంతమంది పొదుపు పథకాల్లో దాచుకుంటున్నారు. 2018 ఏప్రిల్ నాటికి మ్యూచువల్ ఫండ్స్ లోకి కొత్తగా వచ్చి చేరిన డబ్బు 1.4 లక్షల కోట్లు. ఈ డబ్బంతా నగరాల నుంచి వచ్చిందేనని లెక్కలు చెబుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు ఈ వాస్తవాలను కాదనగలరా? డిమానిటైజేషన్ వల్ల బాగా నొప్పి కలిగింది అక్రమార్జన చేసిన వారికే. అలాంటి వాళ్ల ఒత్తిళ్ల వల్లే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు డిమానిటైజేషన్ పై విమర్శలు చేస్తున్నాయి. అంతెందుకు, ఏపీలో టీడీపీ, బీజేపీ భాయిగా ఉన్నప్పుడు డిమానిటైజేషన్ కి జై అన్నారు చంద్రబాబు. ఆయన మాట జవదాటనే పచ్చ మీడియా కూడా మోడీకి జై అన్నారు. మోడీకి జై అంటూ డిమానిటైజేషన్ లాభాలను గ్రాఫిక్స్ లో చూపించి తరించాయి. టీడీపీతో బీజేపీ కటీఫ్ చెప్పాక డిమానిటైజేషన్, జీఎస్టీలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. బాబుకి బాజా వాయించే ఎల్లో మీడియా కూడా అదే దారిలో వెళ్తూ నోట్ల రద్దు వల్లే దేశం వెనకబడిందని మొత్తుకుంటున్నాయి. ఈ రెండు నాలుకల విశ్లేషణతో నిజం మరుగున పడిపోదు. డిమానిటైజేషన్ అమల్లో లోపాలున్నాయి. లేవని కాదు, సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఏటీఎంలు పనిచేయలేదు, కొత్త నోట్ల ముద్రణలో ఆలస్యం, ఇలా చాలా ఉన్నాయి. సామాన్యుల ఆర్థిక స్వేచ్ఛని హరించే హక్కు ప్రభుత్వానికి లేదు. అయినా ప్రజలను మోడీ కోరారు. మోడీకి ప్రజల మద్దతిచ్చారు. అందుకే డిమానిటైజేషన్ వల్ల ఈ రోజు బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఈజీ ట్రాన్సాక్షన్స్ సాధ్యమయ్యాయి. బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ లాంటి ఆర్థిక నేరాలకు చాలా వరకు చెక్ పడింది. ఇవన్నీ ఆనాడు మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ సాహసోపేత నిర్ణయం వల్లే. స్పెషల్ ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారు మోడీ. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఆ తర్వాత మోడీ తగ్గారని అనుకున్నారంతా. కానీ నరేంద్ర మోడీ మహామొండి. ఎన్నాళ్ల నుంచో పార్లమెంట్లో చర్చలకు మాత్రమే పరిమితమైన ఒకే దేశం ఒకే పన్ను కాన్సెప్ట్ జీఎస్టీని అమలు చేసేశారు. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య గతినే మార్చేసింది. ఈ 5 ఏళ్లలో మోడీ తీసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ లో ఒకటి జీఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్
క్లుప్తంగా జీఎస్టీ. ఈ విధానం ఎన్నో సంవత్సరాలుగా పార్లమెంట్లో చర్చల దశలో సాగుతూనే ఉంది. 2017 జూలై 1న పార్లమెంటు చరిత్రలో అరుదైన రోజు. అంతవరకు ఉన్న ట్యాక్స్ విధానాలకు బదులు జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. జీఎస్టీ అమలు కోసం క్యాల్కర్ కమిటీ సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదర్చలేక 10 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. 10 ఏళ్ల క్రితమే జీఎస్టీ అమల్లోకి వచ్చి ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా వేరేలా ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం జీఎస్టీ చట్టం చేసి చూపించింది. అయితే జీఎస్టీ విషయంలో దేశంలో పాజిటివ్స్, నెగటివ్స్ రెండూ ఉంటే ఉండొచ్చు కాక, అయినా 10 ఏళ్లలో యూపీఏ చేయలేని సాహసం మోడీ సారథ్యంలో బీజేపీ చేసి చూపించింది. ఒక లీడర్ స్ట్రాంగ్ గా ఉంటే నిర్ణయాలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. జీఎస్టీ మీద కూడా మీడియా ఓ రేంజ్ లో అడుగుంది. కానీ మోడీ అదర్లేదు బెదర్లేదు. మొదట్లో కాస్త వ్యతిరేకతలు వచ్చిన మాట వాస్తవం. కానీ జీఎస్టీ చట్టం అమలు చేసిన నెలలోనే 2017 జూలైలో 36 లక్షల జీఎస్టీ బిల్లులు వచ్చాయి. అయితే అంత తక్కువ బిల్లులు రావడంతో ఫెయిల్యూర్ అనుకున్నారంతా. కానీ 2018 ఏప్రిల్ బిల్లుల సంఖ్య ఏకంగా 1,05,00,000కు పెరిగింది. జీఎస్టీని వ్యతిరేకించిన వాళ్ల నోళ్లు కూడా ఈ లెక్కతో మూతపడ్డాయి. 2018 ఏప్రిల్లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి చేరిన ఆదాయం 1,00,000 కోట్లు. 2019 మార్చి చివరి నాటికి కూడా జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి చేరిన ఆదాయం 1,00,000 కోట్లపైనే. జీఎస్టీకి అలవాటు పడ్డం కష్టమని అన్న వ్యాపారులే తర్వాత జీఎస్టీని ప్రశంసించారు. ఏటేటా జీఎస్టీలోనూ సింపుల్ మార్పులు తీసుకొస్తూ వ్యాపారులకు అనుకూలంగా మారుస్తున్నారు. 100 పన్నులు లేకుండా ఒకే ఒక్క పన్నుతో కొనుగోళ్లు జరపడం వినియోగదారులకు సౌకర్యంగా మారింది. ఇంకా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఒక్క రాత్రిలో అద్భుతాలు జరిగిపోవు అన్న మోడీ మాటలో నిజం లేకపోలేదు. జీఎస్టీ వల్ల ఎక్కువ లాభం పొందుతోంది సామాన్యులే. జీఎస్టీ వచ్చాక నిత్యావసరాల ధరలు చాలా వరకు తగ్గాయి. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు ఇలా వందల వస్తువులపై పన్ను 0 నుంచి 5% తెచ్చారు. ఈ స్లాబ్ లో ఉన్న వస్తువుల్లో మాక్సిమం రోజు మనం ఇంట్లో వినియోగించేవే. 28% పన్ను స్లాబ్ లోకి కేవలం 50 వస్తువులను చేర్చారు. ఇప్పుడు ఇల్లు కొనాలనుకునే వారికి జీఎస్టీ తీపి వార్త తెచ్చింది. గతంలో నిర్మాణంలో ఇళ్లపై 12% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు 5%. ఇంకా 45 లక్షల రూపాయలలోపు ఇళ్ల కొనుగోలుపై జీఎస్టీ 1%. ఇల్లు కట్టుకోవాలన్న వారికి ఇంతకన్నా శుభవార్త ఏముంది? హౌస్ లోన్ లో నెలకు కొన్ని వేల రూపాయల మిగులు లభిస్తోంది. సామాన్యులకు జీఎస్టీ ఓ రకంగా వరమే. జీఎస్టీ వల్ల కలిగే లాభాలు సులభంగా చెప్పాలంటే ఇంతకుముందు మాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఇష్టం వచ్చిన రేట్లుండేవి. ఇప్పుడు అలాంటి పన్నుల నుంచి ఉపశమనం లభించింది. చాలా వస్తువుల పన్ను స్లాబ్ 5% లోపే. ఇది పేదలకు, సామాన్యులకు పెద్ద ఊరట. అలాగే చిన్న తరహా వ్యాపారులు అంతకుముందు ట్యాక్స్లే ఎక్కువ కట్టేవారు. ఇప్పుడు ఏడాదికి 40 లక్షల టర్నోవర్ కి ట్యాక్స్ కట్టే పనే లేదు. వ్యాపారులు, పరిశ్రమలకు పన్నుల చెల్లింపు, రిటర్న్ దాఖలు, పన్నుల రీఫండ్ ప్రక్రియ చాలా ఈజీగా ఆన్లైన్ లో అయిపోతుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ అధికారులతో ప్రమేయం లేని వ్యవస్థను జీఎస్టీ ద్వారా తీసుకొచ్చారు. ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. పన్నులు స్థిరంగా ఉంటే ఎగుమతులు పెరుగుతాయి. దేశ ఆర్థికాభివృద్ధి కూడా పెరుగుతుంది. జీఎస్టీ వల్ల ఆర్థిక రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. ఏకీకృత జాతీయ మార్కెట్ ఏర్పడింది. పన్నుల విధానం చాలా సింపుల్ గా మారిపోయింది. పన్నుల అమలులోనూ అక్యురసీ ఉంది. గూడ్స్, సర్వీసులకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఏర్పడే పోటీ వినియోగదారుడికి లాభం. జీఎస్టీలో లోపాలు కొన్ని ఉన్నాయి, కానీ లాభాలు లోపాల కంటే ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు వ్యాపారులకు ఎదురవుతున్నాయి, కానీ జీఎస్టీ వల్ల పూర్తిగా లాభం పొందుతుంది మాత్రం వినియోగదారులు. అలాగే కొత్తగా వ్యాపారం చేద్దామన్న యువతకు జీఎస్టీ అద్భుత వరం. ఏడాదికి 40 లక్షల టర్నోవర్ కి చిల్లి గవ్వ కూడా జీఎస్టీ లేదు. ఇంతకన్నా చిరు వ్యాపారికి ఏం కావాలి? ఇలా మోడీ తీసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ జీఎస్టీ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు చుక్కానిలా మారింది. ఏడాది సగటున 1,00,000 కోట్ల ఆదాయం కేవలం జీఎస్టీ వల్ల ఖజానాకు వచ్చి పడుతోంది. ఇంకా సరళతరం చేసేందుకు ఈ 2 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నాయకుడు బలంగా ఉంటే నిర్ణయాలు బలంగా ఉంటాయి.
విమర్శలను తట్టుకునేవాడు నాయకుడు. ఈ విషయంలో మోడీ తన స్టైల్ పాలన చూపించారు. యూపీఏలో పార్టీ చార్ట్ ప్రధానమంత్రులుంటారు. బీజేపీలో వాజ్పేయి, నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రులుంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తుంటాం. దానికి కారణం పాలనలో నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం. అలా డేరింగ్తో మోడీ తీసుకున్న నిర్ణయాలు సామాన్యులకు ఉపయోగపడ్డాయా? దేశాభివృద్ధిని పెంచాయా? మోడీ సాహసోపేత నిర్ణయాలన్నీ సామాన్యులకు ఉపయోగపడ్డాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఈబీసీ రిజర్వేషన్లు. అగ్రవర్ణ పేదల గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ మోడీ ఏకంగా 10% రిజర్వేషన్లు తెచ్చి చాలా పెద్ద సాహసమే చేశారు. ఇలా చేయడం వల్ల ఆయనకు బలహీన వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న సూచనలను పట్టించుకోలేదు. చేయాలనుకున్నారు, చేసేశారు. మోడీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లు విమర్శలు, ప్రతిపక్షాలు ఎదురుదాడులే. వాటిని సమర్థంగా తిప్పికొట్టగలిగారు. ఎన్ని ఆరోపణలు చేసినా తన పని తాను చేసుకుపోయారు. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరకు నేరుగా వెళ్లాయి. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అంచనాల ప్రకారం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తోంది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం. మోదీ ప్రభుత్వంలో ఎన్నో ప్రజా కార్యక్రమాలు నేరుగా వారి గుమ్మం తట్టాయి. దేశంలో మొత్తం 5,97,464 గ్రామాలున్నాయి. ప్రతి గ్రామానికి విద్యుత్ శక్తి అందించాలన్న లక్ష్యం ఆల్మోస్ట్ పూర్తయింది. మారుమూల పల్లెలకు ఎల్ఈడీ లైట్లు ఇంటింటికి చేరాయి. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కరెంట్ లేని 18,000 గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన బీజేపీ ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది. ప్రజా సంక్షేమంలో అద్భుత పథకం స్వచ్ఛ భారత్. ఈ కార్యక్రమంలో భాగంగా 7 కోట్ల టాయిలెట్లు నిర్మించారు. మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న ఇల్లు 2013 నాటికి కేవలం 39% మాత్రమే. 2018 నాటికి 83% ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. 16 రాష్ట్రాలలో 300 జిల్లాలు బహిరంగ మల విసర్జన రహితంగా గుర్తింపు పొందాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చేపట్టని అద్భుత ప్రగతి ఇది. ప్రజల ఆర్థిక భద్రతలో అతిపెద్ద ముందడుగు బ్యాంకు ఖాతాలు. గడిచిన 4 సంవత్సరాలలో 31 కోట్లకు పైగా కొత్త ఖాతాలు వచ్చాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో దాదాపు 4 కోట్ల స్త్రీలు గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఇది నేరుగా ఇంటికి చేరిన పథకం. ముద్రా యోజనలో భాగంగా 11 కోట్ల మంది బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. వీరిలో 74% మహిళలే. విద్యుత్ శక్తి పొదుపు కోసం ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎల్ఈడీ బల్బులు 30 కోట్ల పైనే. మరో 70 కోట్ల బల్బులు వినియోగం లక్ష్యం. వీటి ద్వారా ఏటా 100 బిలియన్ కిలోవాట్ల కరెంటు ఆదా అవుతుంది. 40,300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయి. అంటే ప్రభుత్వ ఆదాయంలో ప్రజల భాగస్వామ్యం పెంచడం కొత్త అడుగు. ఆధార్ కార్డ్, ప్రత్యక్ష నగదు బదిలీ విధానాల వల్ల ప్రజలకు నేరుగా లాభం చేకూరింది. అంతేకాదు 83,000 కోట్ల రూపాయల అక్రమాలకు అడ్డుకట్టపడింది. ఈ చర్య వల్ల సామాన్యులకు అందాల్సిన రేషన్ కార్డులు, గ్రామీణ ఉపాధి హామీ, గ్యాస్ కనెక్షన్లు నేరుగా ప్రజలకు చేరాయి. అన్నిటికంటే ముఖ్యమైనవి వ్యవసాయ సంస్కరణలు. 18 లక్షల హెక్టార్ల భూమి ప్రధానమంత్రి సించాయి యోజన కింద సాగులోకి వచ్చింది. ఇవన్నీ మోడీ సాహసోపేత నిర్ణయాలే. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి చేర్చే విధానాల్లో మోడీ చాలా సక్సెస్ అయ్యారు.
మోడీ ఈ 5 ఏళ్లలో అద్భుతాలు సృష్టించారని చెప్పలేం. కానీ ధైర్యంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం దేశాన్ని ఒక అడుగు ముందుకు నడిపించాయి. డిమానిటైజేషన్, జీఎస్టీ, స్వచ్ఛ భారత్, ఈబీసీ రిజర్వేషన్లు ఈ 4 మేజర్ హైలైట్స్ అయితే ముద్రా యోజన, ఎల్ఈడీ బల్బులు, గ్యాస్ కనెక్షన్లు, రైతు సంక్షేమం ఇవన్నీ సంక్షేమాలను నేరుగా ఇళ్లకు తీసుకెళ్లే పథకాలు. 50 ఏళ్లలో ఏ ప్రధాని చేయని సాహసాలు చేసి డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధానిగా ఆకట్టుకున్నారు మోడీ.